గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి ముఠా కొట్టేసిన భూముల విలువ 36,000 కోట్లు అని సీఎం చంద్రబాబు తెలిపారు. మొత్తం 1.75 లక్షల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయని సీఎం తెలిపారు. ఇళ్ల స్థలాలకు గుడివాడలో 256 ఎకరాల 185 కోట్లకు, కేసరపల్లిలో 73 ఎకరాలను 51 కోట్లకు కొన్నారు. ఇది మార్కెట్ ధర కంటే 5 రెట్లు ఎక్కువ. మడ అడవులను కూడా ధ్వంసం చేయాలని చూశారని చంద్రబాబు ఆరోపించారు. 1 కోట్లు, తిరుపతి 270 కోట్లు, ఇంకా చాలా ఉంటుంది, కొన్ని వేల కోట్లు ఉంటుంది తిరుపతి. చిత్తూరు 99 కోట్లు. ఎక్సెస్ రేట్ ఫర్ హౌస్ సైట్స్ కి ఇచ్చింది 6-7 వేల కోట్లు. మా వాళ్ళు ఇప్పుడు వచ్చింది మాత్రం 2,850 కోట్లు. అదే మరి ఆఫీస్ కి ఇచ్చింది 300 కోట్లు. ల్యాండ్ ఇన్ఎలిజిబుల్ అర్హులు కాని వారికి ఇచ్చిన ల్యాండ్ 1,300 కోట్లు. ఫ్రెష్ హోల్డ్ రైట్స్ అసైన్మెంట్ ల్యాండ్స్ ని ఫ్రెష్ హోల్డ్ గా మార్చింది 14,830 కోట్లు. డాటెడ్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఇల్లీగలీ ఫ్రీ హోల్డ్ చేసింది 6,189 కోట్లు. ఇంకొక పక్కన పట్టా మేడ్ ఇల్లీగలీ ఫ్రెష్ హోల్డ్ చేసింది ఇది 102 కోట్లు. ఇదేమిది షర్తగల పట్టా ఉంది, అవనగడ్డలో ఉంది. కొన్ని ఏరియాల్లో కొన్ని అప్పుడు ఉండే ఇదంతా స్పెసిఫికేషన్స్ ప్రకారం. సర్వీస్ ఇనామ్ మేడ్ ఇల్లీగల్ ఫ్రీ హోల్డ్ చేసి 4,105. అంటే చట్టాలు చేశారు, చట్టాలు లేవు, అది గవర్నమెంట్కి రావాలి. వీళ్ళు ఆ చట్టం